చూసేవాళ్ళ లేపుకొచ్చాను. సీను, మీ నాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పిచ్చిదానా, వాళ్ళు మనకంటే ఫాస్ట్ గా ఉన్నారు. మీ టోటల్ ఫ్యామిలీ షార్ప్ రా సీను. ఏదో నీ అమ్మా. రాజన్న భవాని ఇప్పుడు మన ఇద్దరిని చూశాడంటే వినాయక్ 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 వినాయక్. Stop it, Shruti! Stop it! నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గుళ్ళో చెప్తున్నాను, మా వినయ్ ఫాదర్ శివ ముందు చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా సంధ్య నా భార్య. ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఇంత దూరం వచ్చి చెప్పాలనా? ఈ విషయం ఇంట్లోనే చెప్పొచ్చు కదా, ఎంత దూరం వచ్చి చెప్పాలనే ఎద్దవ డౌట్ నీకు రావచ్చు. ఇంట్లో మనిద్దరు మాట్లాడుకునే 2 నిమిషాలు సంధ్య చూసినా తట్టుకోలేదు శృతి, నా సంధ్య తట్టుకోలేదు. ఇప్పటికే భవానీ గారు నన్ను మా మామయ్యని విడగొట్టడానికి చాలా ప్లాన్లు వేస్తాడు. మనం ఇలా రావడం ఆయన కళ్ళారా చూసినా మనల్ని ఫాలో మాత్రం అవడే. అంత నమ్మకమే నా మీద, అంత పిచ్చి నమ్మకం నీకలా. అల్లుడు వస్తుండు, చూస్తే బాగోదు. మామయ్య నువ్వెక్కడా? అల్లుడు సోమవారము, శివుడు ఇవాళ మంగళవారం కదా మామయ్య. ఏం రాయం కట్టి వారాలు తెలియవారా సోమవారం అని చెప్తావు. అంతేనా, లేకపోతే మళ్ళీ భవానీ గారు చెప్పింది పెట్టు. మాటి మాటికి ఎవరే గారి మాటలు నేనెందుకు తింటాను అల్లుడు. సర్లే మామయ్య, కొంపతీసి నేను శృతి లోపల మాట్లాడుకుందాం వినలేదు కదా. వింటే విన్నారు కానీ మామయ్య, సంధ్యకు మాత్రం విషయం తెలియనివ్వకండి, ఎందుకంటే సంధ్య తట్టుకోలేదు మామయ్య. అల్లుడు అన్నా ఇలా బండి మారింది, రేపు మనుషులు మారుతుంది. నువ్వు బండి తీయరా గుండుగా. అలా చూడకురా, భయం వేస్తుంది. అసలు నా ఫ్రెండ్ వేనా? ఇది కామ్గా ఉంటే కట్టిపోతాను. ఆ పంచేరా బాబు. అరే నీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు కదా అని నేను కష్టపడి ప్లాన్ వేసుకుంటే లాస్ట్ మినిట్ లో దాన్ని రివర్స్ చేస్తావా? ఏదో నా లక్ బాగుండి మీ డాడీ శివ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని నేను తప్పించుకున్నాను. డాడీ, వీడికి నువ్వు కూడా బలైపోయావా? ఈ మ్యాటర్ ఎంత సీరియస్ నీకు అర్థం కావట్లేదా? ఇవ్వు ఇవ్వు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. సీను, ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? ఔ, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? ఆగు, ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా లాంటి మనకి రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను. నీకు నెత్త? అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుంది వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గారికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్ లో లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది, కానీ కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్ గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని ఒరే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా.
ఇంక సేవలు చేయలేక వస్తున్నా. ఇది. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీకి కదరా, బ్రెయిన్ కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదరా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైట్ కొట్ట మొదలెట్టేసింది. ఈ సిచ్యువేషన్ ని మనకి ఫేవర్ గా వాడుకోవాలి. ఎలా? ఓకే చింటూ, నాకు చిన్న పని పడింది, వస్తానే. పోరాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. ఆ పిండుకుంటాం లేరా బాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు? ఆ. ఓకే. అబ్బో, అలా ఆడేదో ప్లాన్ వేసిండే ఉరుకుతున్నాడు. దాని ఇలా సపోడేంద్రా? అయ్యగారు నాగార్జున డబ్బులు పడ్డారు. సారీ. సంధ్య, అబ్బా అబ్బా, ఇదంతా లవ్వే. పోసీను. పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు, భవానీ కావాలని చెప్తావు. లే సీను, నా లైఫ్ లో లవ్ స్టోరీ రాసి పెట్టలే. అదేంటి సడన్ గా అంత మాట అనేసావు? ఆగు, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని దోల్కమోనికి వచ్చిండు. నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు, ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టబ్ లో పట్టడం, ఒకరికొకరు దగ్గర అవడం, తడిసింది బాడీ టచ్ తో వాడికి గ్యారంటీగా గంటమోగుంటది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజం లెక్క కొడుతుంది. ఒట్టు నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీదట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? అన్నా అటు చూడు. చింటూ ఏమైందిరా? చెప్పాను కదా అన్న, ఆ రోజు బండి మారింది, అలా మనసు మారింది. పువ్వు సిరింది అంటే ఎంబడి ఫాలో అయిపోవాల్సిందే. స్టాప్ ఇట్ పప్పి, ఈ కాపు. ఆ సీను గడి సంగతి నా దగ్గర ఎత్తకు. వాడు హీరో వేషంలో ఉన్న విలనే. వాడు నన్ను ప్రేమించానని నమ్మించి ఇక్కడ రాజున ఆస్తి చూసి సంధినే పెళ్లి చేసుకుంటానని ప్లేట్ మార్చాడు. పాపం భవానీలో ఏ రోజు లవ్ యాంగిల్ చూడక అతన్నే విలన్ అనుకున్నాను. నిజానికి భవానీ విలన్ వేషంలో ఉన్న హీరోనే. హీరో ఏంటి? భవానీని నేను లవ్ చేస్తున్నట్టు చెప్పమంటావా? నిన్నటి వరకు కాదని సడన్ గా లవ్ అంటే ఎలా నమ్ముతాడే? ఎవరూ లేని ఏకాంత సమయంలో, రొమాంటిక్ టైంలో భవానీ నాకు ఐ లవ్ యూ చెప్తే వినాలనుందే. శృతి
మనాడితో పెళ్లి పెట్టుకుని ఇదేంట్రా? దీన్ని అంటారు. అవ్వా, ఏంటి ఘోరం? అవును ఘోరమే. ఇప్పుడు కానీ రాజాని చూశాడంటే అందరు తోటకాలు తీస్తాడు. సారీ సారీ. అమ్మ దొంగ వాళ్ళు చూసిరని సారీ చెప్తున్నావా? లేకుంటే ఐ లవ్ యూ చెప్పుదువులే. సంధ్య ఓకేనా? ఓకే సీను. చూసిన వాళ్ళని కెమిస్ట్రీ మనం ఉంటే బాగున్నది. నీ ప్లాన్ సూపర్ సీను. నీ బ్రెయిన్ కి చెక్ పెట్టేవాడే లేడు. ఉన్నాడు, ఈ అవతార్ ఉన్నాడు. వామ్ము వీడొచ్చాడండి. ఎవడీడు? రాజన్న బామ్మర్ది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. మరి గేదెలిస్తే? నీతో పాలు పిండిస్తా. సార్ నా నీ పేరు పేరు బుల్లి సీన్ గారి ఫ్రెండ్. సెకండ్ ఫ్యామిలీతో ప్రాబ్లం. నాకా? నీకు కాదు, వీడికి. నా మాట వినవే. నేను చెప్పలే? ఇంట్లో ఇంచి ఇంచి వదలకుండా ఆడమగ తడలకుండా మొత్తం ఎత్తకండి. Come on, sir. Yes, sir. Go. ఏంద్రబామర్ది సద్గాల బద్గాల ఏడబడతాడు ఈ దేవురాడు ఏందిరా? Silence. త్వరగా మొత్తం ఎత్తకండి. సారీ ఓపెన్ మేడం. First మామా floor. మంచిగునా? God bless you, Tali. Now second floor and third floor. No third floor. Go to fourth floor. This is intelligence officer. Avatar. Over. ఎవ్రీథింగ్ ఓకే సార్, నో ప్రాబ్లం సార్. Catch it. Pen. Catch it. Stamp. Bunga. ఇట్స్ మై డ్యూటీ సార్. Catch it. Gum. మీ నోట్లో సార్. Thank you. Take it. అరే పెళ్లి చూసి పొమ్మంటే చేతిలో పేపర్ పెడతావేందిరా? అవతారం. అవతార్. ఈ బావింట్లో పెళ్లి జరుగుతుంటే ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ బామ్మర్ది సెర్చ్ చేశాడు. మై డ్యూటీ ఇస్ ఓవర్. కమ్ ఆన్ బాయ్స్. అట్లా ఉరుకుతావేమిరా? జరా ఒక్కసారి మన అల్లుడి ఫ్యామిలీని పరిచయం చేసుకో రాదు. ఈ గోదు ఈయన అల్లుడు నాయన, అల్లుడి మామ, అల్లుడి ఫ్రెండ్, అల్లుడి ఎనిమి. ఆడికి పాప కావాలి, పాపకి అల్లుడు కావాలి, అల్లుడు నీకు కావాలి. ఎట్లా చెప్పినవురా? ఇంటెలిజెన్స్ అవతార్. కళ్ళతో చూసి క్యారెక్టర్ స్కాన్ చేస్తాడు. వేస్టింగ్ అవర్ టైం. విజయము నీ మూడు సక్కగుండా అల్లుడు చూసిపోరా అదురా. అల్లుడు పిలిచారా మామయ్య? నా బావమరిది అవతారం. రే తారు నా అల్లుడు. నమస్కారం అండి. వీడిని స్కాన్ చేస్తా. ప్రాబ్లం ఇంట్లో లేదు, వీడిలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఎదవా. సార్ మనం ఫ్లైట్ క్యాచ్ చేయాలి సార్. మీరెళ్ళి ఫ్లైట్ క్యాచ్ చేయండి, నేను ఇక్కడ ఒకరిని క్యాచ్ చేయాలి. అంతుందట్రా నీకు? బావమరిది అల్లుడు వజ్రం లెక్కున్నాడులే. ఆడలా కనిపిస్తున్నాడా నీకు? ఆడి లెక్క 24 గంటల్లో తెలుస్తా. అవతార్ ఆపరేషన్ స్టార్ట్స్. హలో సీను. నువ్వు అర్జెంట్ గా బాల్కనీ వెనుకున్న కారిడోర్ లోకి వచ్చాయి. ఓకేనా? నేను వస్తాగా. సీను కంట్లో ఏదో పడ్డది. ఏమైంది? చూడు. ఆగు, ఆగు. దొరికేవరా సీనుగా. నీ లవర్ శృతితో అడ్డంగా దొరికేశావు. ఓకేనా? సూపర్ సీను. మన అమ్మాయి. నేను వీడి తేడా అనుకున్నాను. నేను తేడానా? ఎడిడు. శృతి ఏంటి సీను అర్జున్ గారు రమ్మన్నా? అదేమైందంటే అది అది నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు శృతి. నా వల్ల కావట్లేదు శృతి. ఏమైంది? అదేమైందంటే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? ఏమైందంటే వారిని ఇప్పుడేగా పెట్టావు. నేను మళ్ళీనా? ఈడి స్పీడ్ కు మన అమ్మాయి తట్టుకోగలంటారా? వదిలేరే సీనుగా, వదిలేరా. ప్రతి దండ పెడతానరా. పిల్ల చచ్చిపోతురా. రే ఆపరా, నీ దుప్పదగా. రే అమ్మ సీనుగా, నేను కాదురా, నువ్వే తేడా. ఓ సీను. రా శృతి. డాడీ ఇక్కడికి ఎందుకు వచ్చాం?
రాజన్న అల్లుడు సీనుని కిడ్నాప్ చేయడానికి. ఓ కిడ్నాపా? ఎలాగో ఈ ప్లాన్ వర్కౌట్ ఎలా చూడాలి. సీను ఎవరు? నేనే. ఆగరా. ఎందుకు? రాజన్న అల్లుడివి కదా. ఆగా. రాజన్ అల్లుడిని నేను కాదు, భవాని. ఎక్కడికి? ఎలా చేస్తావు? ఇలా అసలు నా తెలియక అడుగుతున్నానండి, ఆ సీన్ గడేంటి ఆళ్ళెవరిని ముద్దు పెట్టుకుని మన పాపని ముద్దు పెట్టుకుని ఆడు మన స్కానింగ్ దొరకట్లేదు. రేగాదు అదే ఆడికి ముద్దిచ్చింది, ఈడికి పువ్వు ఇచ్చింది. ఆ సీనిగాడే తేడా అనుకుంటే ఇది కూడా తేడాగా ఉందేంటి? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఎవరాది? శృతి ప్యారీ మై ప్యారీ. సజమా జర తలుపు తీ బిడ్డ. టెన్షన్ పడకు, మేనేజ్ చేస్తాగా. లోపల దాసుకో, దాసుకో. పో. వాళ్ళిద్దరే తేడా అనుకుంటే మనమ్మాయి తేడాగా ఉందేంటి? టోటల్ తేడా. ఏంది బిడ్డ? ఏంది అలికిడి? ఏం లేనైనా. లోపటకెవలో అచ్చినట్టు కొడుతుంది కదా. చాల్, ఎవ్వరు రాలేనైనా. అలర్చారు. ఏం లే అల్లుడు, రూమ్ లోకి ఎవలో అచ్చినట్టు కొట్టింది. ఎవరు వచ్చారా? ఎవరు 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 ఎవరు? నా కాబోయే భార్య రూమ్ లోకి వచ్చింది ఎవరు? వాడు నాకు దొరకాలి. మామయ్య, బాత్రూమ్ లో ఎవరు లేరు మామయ్య. ఖచ్చితంగా కబోర్డ్ లో ఉంటాడు. మామయ్య, కబోర్డ్ లో కూడా ఎవరు లేరు మామయ్య. డౌట్ ఉంటే వచ్చి చూడు. నువ్వు చూస్తే నేను చూసినట్టు కాదే. ఓకే. ఎక్కడున్నట్టు? సీను, ఆ మంచం కింద చూసినావా? జాగ్రత్త బిడ్డ, వెండి దగ్గర పడుతున్నది, దొంగలు దూరుతారు. దొరికావరా? ఇప్పని చెప్తున్నా. మామయ్య, ఏందల్లుడు? మంచం కింద కూడా వెళ్ళాడు మామయ్య. దానికి ఇంత అరవాలనా? నువ్వు అరవలేదండి. అయినా నేను ఉండగా ఇంట్లోకి ఎవడొస్తాడు మామయ్య? నువ్వు ఉన్నవనే ధైర్యం. కదా? నువ్వు పద, వెళ్ళి పడుకో, నేను చూసుకుంటా. మిడ్ నైట్ రూమ్ లోకి దూరడాలు, మంచం కింద దాయడాలు. సీను, అంటే ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్తాడా? ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాడు, తర్వాత ఐ లవ్ యూ చెప్తాడు. తొందర దీన్ని మేనేజ్ చేయలేక సత్తున్నాను. అందరు వెళ్ళిపోయారు. రా, జల్దీ 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 రా. నాకేమన్నా చెప్పాలనా? థ్యాంక్స్. సీను ఎప్పుడు కరెక్టే చెప్తాడు. అప్పుడు అబ్బా, ఈ ఇంటెలిజెంట్ అవతారే కన్ఫ్యూజ్ అయిపోయాడు. లాభం లేదు, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ముందు నాకే తెలియాలి. పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. పెళ్లి పనులన్నీ సక్కంగా జరుగుతున్నాయా లేదా? ఏ పొద్దులు ముఖం అట్ట పెట్టినావు? ఏం సంగతి? నేను వచ్చింది. అవు నీ అల్లుడేడా? పక్కన పెట్టుకొని నన్ను అడుగుతావేంటి? అగోడు వామ్మనే పోరడు మస్తు జబర్దస్తుగా ఉన్నాడు.
బుగ్గలు పాల తల్లి. లెక్కున్నాయి పీకుడు ఆపి లోపలికి పోయి పెళ్లి పనులు చూసుకొని అందుకే వచ్చినంలే రాయి అక్క. రండమ్మా రండి. ఏం అర్థం కావట్లేదు. ఏంది సీను టెన్షన్ పడుతున్నా? ఓ భవానీ నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదనా? చెప్తాళ్లే, నాకు నీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నీకుందే, నా మీద నాకే లేదు. ఇదేంది ఎరికనా? సెల్ ఫోన్. సెల్ ఫోన్ కాదు, నీ లైఫ్. అది 100% లవ్. గంట మొక్కాక అది లవ్ ఏనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. వాడే నీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. నీ ప్లాన్ సూపర్ సీను. నీ ప్రాబ్లం ఏంట్రా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ సాంగ్ కి సిచ్యువేషన్ కి సంబంధం ఏంట్రా? ఉందన్నా, ఉంది. ఒకరోజు అమ్మాయి గారు మెట్ల మించి అందంగా నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయి గారు భలే ఉందిరా. అయ్యా, నా బిడ్డని చూస్తావురా? చిన్నప్పటి సంధి ఇంట్లో నమ్మకంగా పెరిగినవని ఇచ్చి పెడుతున్నా రౌడీ నా కొడక. రౌడీలకు మనసు ఉంటదన్న, మాకు ఫీలింగ్స్ ఉంటాయన్న. గప్పుడే ఫిక్స్ అయినా రాజన్నకు నాకంటే పెద్ద రౌడీ నా కొడుకు అల్లుడుగా రావాలని. మధ్యలో నువ్వు వచ్చినావు, మస్తు ఫీల్ అయినా. కానీ భవానీని సెట్ చేస్తున్నందుకు దిల్ ఖుష్ అయింది. సంధ్యమ్మను భవానీకి ఇచ్చి పెళ్లి జరిపేయలేదనుకో, సీదా పోయి ఈ సెల్లు రాజన్న ముందు పెడతా. నువ్వు చేస్తావు, ఇద్దరికి పెళ్లి చేస్తావు. చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా. టీ షర్ట్ సూపర్ గా ఉందిరా చింటూ. సిను, ఫస్ట్ టైం నీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కు బదులు కన్ఫ్యూషన్ చూస్తున్నా. ఐ లైక్ దిస్ ఫేస్. నీకు సంజయ్కి పెళ్లి జరగడం ఖాయం. నువ్వు తీసుకెళ్దాం అనుకున్నా శృతి నీతో రాదు. ఎందుకో తెలుసా? శృతి నన్ను లవ్ చేస్తోంది. వీఆర్ ఇన్ లవ్. రే, నువ్వు ఎందుకు శృతికి ఐ లవ్ యూ చెప్పావా? పోనీ శృతి నీకు ఐ లవ్ యూ చెప్పిందా? మరి ఎందురా నీకు షర్టు ఈ స్కార్ఫ్? వెళ్ళి శృతికి ఐ లవ్ యూ చెప్పు, వచ్చి దాని రియాక్షన్ ఏంటో నాకు చెప్పు. ఐ లవ్ యూ చెప్తా. ఏకాంత సమయం. శృతి, 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 అసలు లవ్ స్టోరీ అంటే మందే. మధ్యలో మనకు అడ్డంగా వాడొచ్చాడు. నేను నీతో రొమాంటిక్ గా లేకపోవడం నా తప్పే. ఇప్పుడు నేను నీకు శృత సంజయ్ శృతి. హే హే యాక్చువల్గా నా లవ్ని అందరిలా ఈజీగా చెప్పలేను. ఎందుకంటే నేను అతడు సినిమాలో మహేష్ బాబులా తక్కువ మాట్లాడతాను. నా మనసులో దాగున్న ప్రేమంతా ఒక్క మాటలో చెప్పేస్తా. ఐ లవ్ యు. నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే కింద వెయిట్ చేస్తాను. ఇంకేం చెప్పాలి? ఐ టు లవ్ యూ. ఏందమ్మా ఈ ఉరుకులేంది, ఈ పరుగులేంది? ఏమైంది బిడ్డ? నాయనా, ఈ దినం నాకు లైఫ్ లాంగ్ యాद ఉంటది. ఏమిటి బిడ్డ? చాలు నాయనా, వద్దు నాయనా. అన్నా రేపు నీ బిడ్డకి పెండ్లైతాంది. ఇంకా ముద్దలు కలిపి పెట్టనీకి అది చిన్న పిల్లేం కాదు. నా కండ్లకి అది ఎప్పుడు చిన్న బిడ్డేనే. ఏమయ్యా, పెళ్లికి 10 రోజులు టైం ఎందుకని అడిగావు? ఇప్పుడు చూసావా ఇల్లు ఎంత సందడిగా ఉందో, సంధ్య ఎంత సంతోషంగా ఉందో. ఎందుకుండర్రా, వాళ్ళందరికి నిజం తెలియదు కాబట్టి సంతోషంగా ఉన్నారు. చెప్పరాసిందిగా ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంద్ర బామర్ది, చెప్పరాసిందిగా
నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? నువ్వు నేను చెప్పేందుకు బాబాయ్, సంధ్య చెప్పమందాం. సంధ్య, నీ మనసులో ఉన్న మాటని మీ నాన్నకి చెప్పే. అవునాయనా, సీను చెప్పింది కరెక్టే. మా పెళ్ళి అప్పుడే అయ్యుంటే నేను ఇంకో లైఫే మిస్ అయ్యేదాన్ని. ఈ 10 దినాల్ల సీను నాకు ప్రేమంటే ఏంటో, ఇష్టమంటే ఏంటో నేర్పిండు. సీను నా లైఫ్ లోకి రాకుంటే నాకు నిజమైన ప్రేమంటే ఏంటో తెలిసేది కాదు నాయనా. అప్పుడు చెప్పుడు కాదు నాయనా, ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. ఎన్ని జన్మలెత్తినా నాకు సీనునే భర్తగా రావాలి. అవునాయనా, నాకు సీనునే కావాలి. అల్లుడు, తల్లి లేని బిడ్డని సంజమ్మను ఎంతో గారంగా పెంచిన. సంజమ్మకు అల్లరి అహంకారం తప్ప అణిగిమణి గుండు తెలియదు. కానీ ఈ పొద్దు సంజమ్మ మాట వింటుంటే చాలా ఎదిగిపోయింది. నేను చచ్చేలోపు నా బిడ్డను నాకంటే ఎక్కువగా ప్రేమించేటోడు వస్తాడో రాడోనని భయపడ్డా. నువ్వొచ్చిన వల్లుడు, ఎప్పటి సంతే నువ్వు ఈ ఇంటికి అల్లునివే కాదు, నా కొడుకురా, నా కొడుకువే. దొరికావురా సీనుగా. సంజయ్, ఈ ఇంటికి నేను శృతి కోసం వచ్చాను. ఎప్పుడైతే ఇద్దరం వాటర్ టబ్లో పడ్డామో అప్పుడే నేను నీ ప్రేమలో పడ్డాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బతకలేను. అలాగని సీనుగడి చేతులు ఊడిపోయి అసలు బతకలేను. ఎందుకంటే నీకు లవ్ మ్యారేజ్ అంబిషన్, నాకు వాడి మీద రివెంజ్ అంబిషన్. నేను గెలవాలంటే నీకు సీనునే కావాలని మీ నాన్నతో చెప్పు. అదేంది? అవును సంజయ్, సీనుగాడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకోడు. పెళ్లి పీటల మీద వాడే బయటపడతాడు. అప్పుడు మీ నాన్న వాడిని చితకబాదితే చూడాలన్నది నా కోరిక. ఇది జరగకపోతే నాతో పాటు మన ప్రేమ కూడా చచ్చిపోతుంది. అట్లా జరగనికిలే, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏంట్రా, నిన్ను టచ్ చేస్తే నా లైఫ్ స్టోరీ టర్న్ అయిపోతుందా? చూసావా, నన్ను నువ్వు టచ్ చేయకుండానే నీ లైఫ్ స్టోరీని ఎలా టర్న్ చేశాను. పొద్దున్నే పెళ్లి కదా, పోయి బొబ్బు బొబ్బు బొబ్బు. ఏంట్రా ఇదంతా? సంజయ్తో నీ పెళ్లితో శృతి పరిస్థితి ఏంటి? ఏమన్నావని రాజన్నతో విషయం అంతా చెప్పేస్తాను. నాన్న, రాజన్న గాని విషయం తెలిస్తే మనల్ని ఎవరిని బతకనవడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎట్టి పరిస్థితి పెళ్లి జరగాల్సిందే నాన్న. మస్తు ప్లాన్ చేసినావా? నమస్తే అన్న. అంత డల్లు కొడుతున్నావే బావా, మనం ఇద్దరం వియ్యంకు. అరే నువ్వేం పరేషాన్ కాకు, పెళ్లి లేపుదాం. అయ్యా అయ్యా, సంజయ్ కనబడట్లేదా? సంజయ్ కనిపిస్తలేదట, ఎత్తుకుని. శృతి ఎక్కడుందో చూడండి. అన్నా ఎక్కడ కనబడట్లేనా? అన్నా మైసమ్మ
ఏమ్రా రాజన్న, నీ బిడ్డ పెళ్లి చేస్తావా? ఎలా చేస్తావు? దా ఇక్కడ చేద్దాం. ఎరా నా పెళ్లి చేద్దాం అనుకున్నావా? రాజన్న శత్రు మైసమ్మ గారిని గెలికా. ఆడితో సంధ్యతో పాటు శృతిని కూడా కిడ్నాప్ చేయించాను. శృతి నీదా నాదా అనేది అక్కడ తెచ్చుకున్నా. బళ్ళు తీయమంటున్నాడు రా. ఇందులో నా తప్పేం లేదు మేడం. ఐమ్ వెరీ సారీ. మనం బతకాలంటే దీన్ని వదిలేయాలి. గో మేడం, గో 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 ప్లీజ్ ప్లీజ్. జై హింద్. నాన్నకేం చెప్పలే. మీరేనా బతికేది? నేను బతకాలి. నన్నే మోసం చేస్తావా? ఎన్నాళ్ళు నువ్వు వాడిని ప్రేమించావనుకున్నా, కానీ నువ్వు పుట్టిందే వాడి కోసం. నా మీద నీకుందో పిచ్చ ప్రేమ, మీ నాన్నకి నీ మీద ఉందో పిచ్చ ప్రేమ, మీ పిచ్చ ఫ్యామిలీకి నేను అల్లుండి కావాలి. తప్పుకో ఏ చేస్తా కొడుకుని. ఏంది బిడ్డ? వాడు నన్ను ప్రేమించకపోయినా వాడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నా సీను.
భవానీగాడంత మంచోడు కాదు బిడ్డ. సిటీలా రౌడీయిజం చేస్తాడు. మనం చేసేదేంది? ఆయన ఎస్వంటోడైనా ఆయన నాకు కావాలి. ఇప్పుడు అల్లుడిని ఎట్లా సంజాయించాలి? అల్లుడు జర పక్కకురా. ఎందుకు మామయ్య? రా అల్లుడు రా. అల్లుడు, నేను శృతమ్మకి అన్యాయం చేసిన, నాకు దేవుడు అన్యాయం చేసిండు. ఏమైంది మామయ్య? సంజమ్మ భవానీని పెళ్లి చేసుకుంటానంటుంది కదా. మామయ్య ఏం మాట్లాడుతున్నావు మామయ్య? సంధికి నాకు పెళ్ళని సీనిగా రాజని కలవడం మా ఊరంతా మారుమోగిపోతుంటే ఇప్పుడు సడన్ గా నువ్వు వచ్చి మాట్లాడవే నాన్న. లేదు మామయ్య, సంధ్య నా భార్య అంతే. గది కాదలుడు, సంజమ్మ మాట కాదంటే నా బిడ్డ నాకు దక్కది. దాని జీవితం నీ చేతుల్లో ఉందలుడు. సరే మామయ్య, ఆ రోజు నీ కోసమే నేను ఎంతో ప్రేమించిన శృతిని వదులుకున్నాను. ఈ రోజు మళ్ళీ నీ కోసమే సంధ్యని. చాలా థ్యాంక్స్ అల్లుడు. మరి నా సంగతి ఏంటి మామయ్య? విడదీసిన మీ ఇద్దరిని నేనే కలుపుతాను అల్లుడు. అల్లుడు అల్లుడు ఈ పెళ్లికి సరైన అల్లుడు. అల్లుడు 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 సరైన అల్లుడు. సరే మామయ్య. అల్లుడు అవతారం ఏంటి బావా? అల్లుడు పెళ్లి కప్పుకున్నాడు రా. ఎవరితో? ఎవరితోరా? శృతితో. ఆడసలు చేసుకుందాం అనుకుందా శృతిని కదా, మళ్ళీ దీనికి ఒప్పుకోవడం ఒకటే. అంటే బావా ఈ లెక్క నీకు ట్రాకే తెలీదా? అల్లుడు ఏమయ్యా? నీ మనసు మంచిది కాబట్టి నా బిడ్డ పెళ్లి అయితాంది. చెప్పలుడు, నీకేం కావాలో చెప్పు. ఏమడిగినేస్తా మామయ్య? ఏమడిగినిస్తా అల్లుడు? మైసమ్మా. అల్లుడు మామయ్య ఆడి అడిగిచ్చే. మైసమ్మా. మామయ్య మామయ్య మాటిచ్చావు. అది కాదల్లుడు. మామయ్య అల్లునికి మాటిచ్చిన కాబట్టి నీ అడుగులీకిస్తున్నా. నేనే గెలిచాను. మామయ్య నాకు ఓ 10 రోజులు టైం ఇస్తే. నువ్వైతే ముందు తాళి కట్టరా, 100 ఏళ్ళు టైం ఇస్తా. లేవురి సల్లగుండరి. ఏంటిది? వీళ్ళని నేను కాదురా, నువ్వే. చల్ సీనుకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ మామయ్య. శృతి బామ్మ ఉండదు, అది ఒప్పుకోదు. అల్లుడు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడతా, మీ ఇద్దరిని కలుపుతా. జరాగు. అమ్మా శృతి, ఒక్కసారి నాకు సీను వద్దు. ఈ రోజు మీ ఆస్తి కోసం నన్ను వదిలేశాడు. రేపు ఇంకో సౌండ్ పార్టీ వస్తే మళ్ళీ వదిలేస్తాడు. లేదమ్మా, సీను వజ్రం లెక్కటోడు. నాకు నమ్మకం లేదు. నీకో సంగతి ఎరికినా? అల్లుడు ఇంట్లో చేసింది అంతా డ్రామానే. 10 రోజులు టైం అడిగింది ఆ భవానీ గాని సంజమ్మకు సెట్ చేయనీకి. ఇదంతా నీ ప్రేమ కోసమే. ఏమల్లుడు? అవును మామయ్య. ఇప్పుడేమంటావు? అలాగైతే ఓకే. ఇయాల్టి సంధి నాకిద్దరు కూతుళ్ళు, 2 అల్లుళ్ళు. ఎవడైతే ఎడదీశాడో ఆడి చేతే కల్పిస్తున్నాడు. ఈడు మామూలుడు కాదు. మరి ఏమనుకుంటున్నారు మా సీన్ గాడంటే? ఏబిసిడి ఎఫ్, సీన్ గాడు మహా టఫ్. కలికారంటే